నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండవల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్, సమస్యల పరిష్కారం కోసం తరలివచ్చిన బాధితులు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిని వదలం, హెచ్చరించిన మాజీ సీఎం జగన్. అప్పుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు, రాజనాలను తలదన్నేలా జగన్ నటన ఉందన్న ఎమ్మెల్యే ఆనంద్ బాబు. జూలై 22న మెగా జాబ్ మేళా, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి, ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపు. మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కరించుకోవచ్చు, కక్షిదారులు వినియోగించుకోవాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి సూచన. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలతో కూడిన వినతులను మంత్రికి అందించారు. ప్రతి ఒక్కరి నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన లోకేష్ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలు, ఆరోగ్య సమస్యలు, ఉపాధి అవకాశాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. మాజీ సీఎం జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. విజయవాడలో మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. ప్రజలు రైతుల పక్షాన మాట్లాడుతున్నామంటున్న జగన్ ధాన్యం రైతులకు నరకం చూపించలేదా అని నిలదీశారు. రైతుల కోసం గత ప్రభుత్వం ఏం చేసిందో చర్చించేందుకు సిద్ధమా అన్నారు. ప్రజలకు జగన్ పాలన నచ్చకే 11 సీట్లకు పరిమితం చేశారనే విషయం మర్చిపోవద్దని నాదెండ్ల తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉందన్న విషయం ప్రజలు గమనించారని పేర్కొన్నారు. గుంతలు కూడా పూడ్చలేని ముఖ్యమంత్రి ఈ రోజున ఎలక్షన్ వాగ్దానాల గురించి, పరిపాలన గురించి ఆయన మాట్లాడు. 5 సంవత్సరాలు సార్ మీరు ఏం చేశారు? ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం అని చెప్పారు, ఏమైంది? ఎక్కడైనా మాడారా దాని గురించి? అమ్మఒడి మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? ప్రభుత్వంలో పరిపాలన చేసుకుంటున్నప్పుడు మీరు సృష్టించిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసం నుంచి ప్రజల్ని కాపాడి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడానికి కోసం కొంచెం సమయం పట్టినా కూడా ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అంతేగాని ప్రజలు మీకన్నా మేము ఎక్కువ బటన్లు నొక్కేస్తామని ఓట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలుపుకుంటున్నాను. అభివృద్ధి చేస్తారని, కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి జరుగుతుందని నమ్మి ప్రో డెవలప్మెంట్, ప్రో వెల్ఫేర్ అనే ఆలోచనతోటి ముందుకొచ్చాం. రాష్ట్ర అభివృద్ధికి దుష్ట శక్తిలా మాజీ సీఎం జగన్ అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. రాజనాలను మించి జగన్ యాక్షన్ చేశారని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ, జనసేన నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గవర్నర్ పేరుతో అప్పులు చేసిన జగన్కు అప్పుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నీ పాలనలో పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశావు, అది అందరికీ తెలుసు. నీ సొంత పార్టీ ఎంపీని తీసుకుపోయి ఏ విధంగా కొట్టి హింసించి పోలీసు వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేశావో అందరూ కూడా చూశారు. కేవలం నీ కక్ష సాధింపుల కోసం ఆ వ్యవస్థను వాడుకున్నావు అనేది అందరికీ తెలుసు. టీడీపీ నేతల మీద, కదలికల మీద నిఘా పెట్టడానికి వీటికి వాడేవు తప్ప పోలీసు వ్యవస్థని దేనికి సక్రమంగా వినియోగించావు? నువ్వు ఎక్కడో 25వ ర్యాంకులో ఉన్న అధికారిని కేవలం నీ సామాజిక వర్గం ఆధారంగా తీసుకొచ్చి డీజీపీని పెట్టుకున్నావు. వాళ్ళని అడ్డం పెట్టుకొని నీ పబ్బం గడుపు. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర మొదలు పెడితే నువ్వు కనీసం మీటింగ్ చెప్పుకోవడానికి కూడా, వ్యాన్ మీద నిలబడటానికి కూడా అవకాశం ఇవ్వకపోతే స్టూల్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే స్టూల్ లాగేసి, మైక్ లాగేసి అడ్డగోలుగా కేసులు పెట్టినటువంటి పనికి మాలిన ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తివి నువ్వు ఇలా పోలీసు వ్యవస్థను మేము వాడుతున్నాం అంటున్నావు. మేమా వాడింది? నువ్వా అడ్డగోలుగా వాడింది. జూలై 22న బ్రాడీపేట 3వ లైన్లో మాస్టర్ మైండ్స్ మెయిన్ క్యాంపస్ లో మెగా జాబ్ మేళా జరుగుతుందని, నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు.
జూలై 22వ తేదీన జరగబోయే మెగా జాబ్ మేళాలో దాదాపు 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. ప్రస్తుతం యువతలో నైపుణ్యం తక్కువగా ఉండడం వలన వారికి ట్రైనింగ్ ఇవ్వవలసి వస్తుందని అన్నారు. 1 సంవత్సరం ట్రైనింగ్ బేసిక్ లో తక్కువ జీతం ఇచ్చినా ట్రైనింగ్ అనంతరం మంచి జీతం పొందవచ్చని వివరించారు. 10వ తరగతి నుంచి పీజీ లెవెల్ వరకు నిర్వహిస్తున్న జాబ్ మేళాలో 35 సంవత్సరాలలోపు ఉన్న వాళ్లు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవరావు పాల్గొన్నారు. అయితే దాదాపుగా 20 కంపెనీలు మన పశ్చిమ నియోజకవర్గానికి రాబోతూ ఉన్నాయి. ఇందులో 10th నుంచి కూడా ఫార్మసీ దాకా, ఎంసీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళు పీజీ దాకా, 10th to పీజీ అండ్ ఐటీఐ అండ్ ఫార్మసీ ఇలా అన్ని విభాగాల యువతని ప్రోత్సహించే విధంగా ఒక 20 కంపెనీలని ఏర్పాటు చేసుకొని ఈ జాబ్ మేళాని నిర్వహించబోతా ఉన్నాము. ఈ నెల 22వ తారీఖున ఈ జాబ్ మేళా మన బ్రాడీపేట 3వ లైన్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో నిర్వహించబోతున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మనకి మార్కులతో సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ పిల్లల దగ్గర కాస్త నైపుణ్య లోపం అనేది కనిపిస్తూ ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల, వాళ్ళు ఫ్రెషర్స్ అవ్వడం వల్ల కంపెనీస్కి వాళ్ళని హైర్ చేసుకునే ప్రాసెస్లో కాస్త తక్కువ జీతాలతో ముందు హైర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మనకి వీళ్ళు కూడా అంటే యువత కూడా ఖాళీగా ఉండే కంటే కనీసం మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పాకెట్ మనీకైనా వస్తాయి, 1 సంవత్సరం పాటు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే ఒక ఆలోచన ధోరణితో జాయిన్ అయితే చాలా బాగుంటుంది. కూటమి ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని గుర్తుపెట్టుకోవాలని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం పోరాటం చేస్తామని, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనన్న జగన్ ఎవ్వరినీ వదలమని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయాలని అడుగుతున్నందుకే వైసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మాజీ సీఎం చెప్పారు. గతంలో పోలీసులు ఎలా ఉండేవాళ్ళు మా ప్రభుత్వ హయాంలో అని అంటే అత్యుత్తమ పనితీరుతో, సంస్కరణలతో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేవి. ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ ను, మరో అడిషనల్ డీజీ సంజయ్ ని, దళిత ఆఫీసర్లు వీళ్ళంతా, ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ కాంతి రాణా టాటాను, డిఐజీ ఎస్సీ అధికారి విశాల్ గున్ని, వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే తాను పెట్టుకుని వాళ్ళను కరప్షన్ లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్. నగరంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె కారణంగా నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు తమ జీతాలు పెంచాలంటూ కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నారని చెప్పారు. అయితే వారి సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. నగర మేయర్, కమిషనర్, యూనియన్ నాయకులతో చర్చించారని, కొందరు విధుల్లోకి వచ్చారని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కరించి నగర పౌరులకు మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్ట్రైక్ విషయానికి వస్తే ఇది ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్పొరేషన్ తరఫు ఆల్ ఓవర్ స్టేట్ వైడ్గా జరుగుతుంది. అయితే ఈ జీతాల మీద కూడా యాక్చువల్గా గవర్నమెంట్ ఆల్రెడీ అంటే ముందు వీళ్ళు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయక ముందే గవర్నమెంట్ ఒక డెసిషన్కి అరైవ్ అయింది. జీతాలు అనేవి పెంచాలి అని చెప్పి ఆల్రెడీ అరైవ్ అయ్యారు. మనకి మినిస్టర్ గారు దీని మీద డెసిషన్ కూడా తీసుకున్నారు. అయితే దాని వెనకాల ఉన్న బడ్జెట్ పరమైన అంశాల మీద డిస్కషన్లు జరుగుతున్నాయి. అంతలోకే వీళ్ళు మనకి ఒక సంఘంగా ఏర్పడి స్ట్రైక్ అనేది కాల్ ఆఫ్ చేశారు. ఇందులో 2 రకాలు ఉన్నారండి. ఒకటి ఆప్కాస్ వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు. ఆప్కాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ జీతాలని పెంచాలి అని చెప్పి స్ట్రైక్లో ఉన్నారు. అయితే వాళ్ళల్లో కూడా మ్యాక్సిమం ఇప్పుడు కాల్ ఆఫ్ చేసుకొని సగం మంది వచ్చున్నారండి, విధుల్లోకి వచ్చారు. ఈ పర్మనెంట్ వర్కర్స్ని పెట్టుకొని దీని మీద వర్క్ చేస్తున్నాము. డివిజన్ వైజ్లో కొన్ని డివిజన్స్లో ఈ వర్క్ తెలిసిన వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి డైలీ వేజ్ ఇచ్చి కొన్ని డివిజన్స్లో ప్రాబ్లం రెక్టిఫై చేయడం కూడా జరిగింది. అయితే రేపు మార్నింగ్ కల్లా ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది.
17వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్తో పాటు దాసరి రాజా మాస్టర్, బ్రహ్మసాని శ్రీనివాసరావు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పేదల సంక్షేమంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. కుట్రపూరిత ఆలోచనలతో ప్రజలను వైసీపీ నేతలు రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రధాని దగ్గర నుంచి కేంద్ర మంత్రులు తెలియజేసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క నిధిని రాబట్టేటువంటి క్రమంలో, అంతేకాకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన మెగా డిఎస్సి పేరుతో ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి 16,000 మందికి ఉద్యోగాలు, పోలీస్ నియామకాల దగ్గర నుండి ప్రైవేట్ మైక్రోసాఫ్ట్ అలాగే అనేక కంపెనీలు, క్యాప్జిమ్ అట్లాంటి కంపెనీలన్నీ కూడా ఈరోజు రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మన రాష్ట్రం ముందుకు సాగుతుంది. తప్పకుండా ఈ 5 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనలో తప్పకుండా ఒక మంచి రోజులు ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నాయని చెప్పి తెలుస్తూ, కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా, మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి అరిగిపోయినటువంటి క్యాసెట్ జగన్ గారిని ప్రజలు క్షమించరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సులు 90 రోజుల పాటు జరుగుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి వెల్లడించారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో కక్షిదారులకు మధ్యవర్తిత్వంపై జరిగిన అవగాహన ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో భార్యాభర్తలు తగాదాలు, మోటారు వాహనాల కేసులు, ఆస్తి లావాదేవీల కేసులు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. అందుకే సుప్రీంకోర్టు డైరెక్షన్ లో కేసులు త్వరగా పూర్తి చేసేందుకు మధ్యవర్తిత్వం ద్వారా అయితే సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ సమయాన్ని, డబ్బులు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించదలిచారు. దీన్ని ఒక అవగాహన సదస్సులు ప్రతి ఒక్క చోట జరపడం జరుగుతుంది. దీని గురించి అదేవిధంగా మధ్యవర్తిత్వం వల్ల లాభాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మధ్యవర్తిత్వం ద్వారా లాభాలు ఏంటంటే ఇరువైపుల నుంచి సత్వర పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా కోర్టు ఫీ రిఫండ్ అన్నది చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఖర్చులు లేకుండా కూడా సమస్య త్వరితగతిన పరిష్కరించబడడానికి ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క భార్యాభర్తల మధ్య కేసులు కానీ, అదేవిధంగా మోటార్ వెహికల్ కేసులు కానీ, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య పార్టిషన్ దావాలు కానీ, ఇవన్నీ ఏళ్ల తరబడి మరుగున పడిపోవడం వల్ల వాళ్ళ యొక్క చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా సుప్రీంకోర్టు వారు మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించదలిచారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నగరవాసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత 3 రోజులుగా అనేక ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైన చోట్ల మంచినీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. మంచినీటి సరఫరాపై సమాచారం ఇచ్చేందుకు అధికారులు కూడా అందుబాటులో లేరంటూ పలు ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజులుగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం, మంచినీటి సరఫరా లేకపోవడంతో వాటర్ ప్లాంట్ల వద్ద జనం క్యూ కడుతున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టుకు రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం స్థలం కేటాయించింది. దీనిపై ఆర్యవైశ్య సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శాఖమూరు పార్కులో 6.8 ఎకరాల భూమిని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ప్రభుత్వం కేటాయించింది. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్యవైశ్య సంఘం హర్షం వ్యక్తం చేసింది. నాసంటలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే నసీర్తో పాటు కూటమి నాయకులు డేగల ప్రభాకర్, సజ్జీల, పోతురాజు సమత, దాసరి రాజా మాస్టర్, కొనకల్ల సత్యం, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహంతో పాటు స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రాన్ని ఆవిర్భావం చేసేటువంటి విధంగా తన ప్రాణాలు త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములని కొనియాడేటువంటి విధంగా ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో 6 ఎకరాల చిల్లర భూమిని కేటాయిస్తూ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేటువంటి ఓ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ వైశ్య సోదరులు పెద్ద ఎత్తున ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోదరుడు కొనకల్ల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో
అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వైశ్యులు ముందుకొచ్చి వారిని గుర్తించినందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తలపెట్టడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కోసం రాజధానిలో వారికి స్థలం కేటాయిస్తాము. అలాగే వారి యొక్క స్మృతివనము 58 అడుగుల విగ్రహం పెడతామని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఏదైతే చెప్పారో నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు జీవో రిలీజ్ చేసి అమరావతి ప్రాంతంలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 6.8 ఎకరాల్లో విగ్రహము శుతివనము కట్టడానికి నిన్న జీవో జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజన్న ధ్వజమెత్తారు. పొన్నూరు దాడిలో గాయపడి రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీ పంచాయతీ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూసి రవీంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా మన్నవ గ్రామంలో నాగమల్లేశ్వరరావు కుటుంబం పంచాయతీ సర్పంచ్లుగా పనిచేయడాన్ని ఓర్వలేక కూటమి నాయకులు దాడి చేయించారని మండిపడ్డారు. ఈ దాడిని ప్రోత్సహించిన ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, పొన్నూరు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దశాబ్దాల నుండి ఆ గ్రామంలో సర్పంచ్గానో ఎంపీటీసీగానో ఎన్నికవుతున్న ఆ దళిత కుటుంబం చూసి నేను గర్వపడతా ఉన్నా. మీరు భయపడ్డారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసి ఛార్జ్షీట్ దాఖలు కాకుండా, ఎంక్వైరీ జరగకుండా పేర్లు తొలగించడం అన్నది జరగలేదు. కానీ మీరు రాజకీయమైన ఒత్తిడితోనే మీ యొక్క ఇంటిగ్రిటీని కూడా పణంగా పెట్టి ఈ రోజున ఈ కేసును తారుమారు గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో జరిగింది. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ప్రజలపై విద్యుత్ భారాలను మోపే విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ గతంలో అదనంగా వసూలు చేసిన 2,787 కోట్లు తిరిగి ఇవ్వాలని తీర్మానించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. బిగించినటువంటి స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు తదితర ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని, యూనిట్కి 6 పైసల నుంచి రూపాయి వరకు పెంచినటువంటి దుర్మార్గపు పెంపుదలని తగ్గించాలని, అలాగే 2024-25లో వినియోగదారుల నుండి అదనంగా వసూలు చేసిన 2,787 కోట్ల రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలని, 2019-25 మధ్య 1,500 కోట్ల రూపాయలు టూ డౌన్ ద్వారా బిల్లుల్ని తగ్గించాలని. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో సువీరానంద స్వామిచే శ్రీమద్ భగవద్గీతపై జ్ఞానయజ్ఞం కార్యక్రమం జరిగింది. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో శ్రీమద్ భాగవత జ్ఞానయజ్ఞం జరిగింది. మనిషి దైవికం కలిగిన వ్యక్తిగా మారాలంటే భక్తి మార్గమే సరైనదని సువీరానంద స్వామి తెలిపారు. మహాభారతంలోని కొన్ని ఘట్టాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, అశోక్ కుమార్, తిరుపతయ్య పాల్గొన్నారు. అలా చేసినప్పుడు దైవీ సంపద కలిగినటువంటి వ్యక్తిగా వాడు మారుతాడు. ఎందుకంటే ఇక్కడ మన బుద్ధి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది 2 విధాలుగా పనిచేస్తుంది. మానవుడికి ఉన్నటువంటిది కేవలం బుద్ధి అనేటువంటి స్పెసిఫిక్ గ్రాంట్ మాత్రమే మనందరికీ. అంటే మానవ జీవితానికి ఉన్నటువంటి వరం ఏమిటి? ఆ బుద్ధి అనేటువంటిది. అది ఉన్నప్పుడు దానిలో కనుక మీరు చూస్తే దానివల్ల నేను మంచి చేయగలను, చెడు కూడా చేయగలను. అంటే అందరినీ పైకి తీసుకుని వెళ్ళేటువంటి ఉత్కృష్టమైనటువంటి పనులు ఏమన్నా చేయగలను, అందరూ నాశనం అయిపోయేటువంటి పనులు కూడా చేయగలను. మన టైంలోనే మనం చూసాం. ఒక 20 ఏళ్ల క్రితం అమెరికా మీద అటాక్ చేశారు. విమానాన్ని తీసుకుని వెళ్ళి బిల్డింగ్ని గుద్దేసి మనుషులను చంపేయడం ఏంటండి?
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.